జులైకి సంబంధించి దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు పెద్ద ఎత్తున పెరిగితే దాదాపు యావరేజ్‌గా 15% గ్రోత్ కనిపిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎలాంటి గ్రోత్ కనిపించలేదు. అండ్ గత 4 నెలలుగా ఎలాంటి వృద్ధి కూడా పెద్దగా కనిపించడం లేదు. అండ్ పైపెచ్చు గత ఏడాది జులై జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే, ఈ ఏడాది జులై జీఎస్టీ వసూలు ఇంకా తగ్గినాయి. మామూలుగా జీఎస్టీ వసూలు పెరుగుతాయి. కానీ గత ఏడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులై తగ్గాయి. గత ఏడాది జులైలో జీఎస్టీ వసూళ్లు 3,532 కోట్లు అయితే, ఇప్పుడు ఈ జులైలో జీఎస్టీ వసూలు 3,366 కోట్లకే అంటే తగ్గిపోయాయి. అంటే 5% దాదాపు క్షీణత కనిపించింది గత ఏడాది జులై నుంచి ఈ ఏడాది జులైకి. బట్ ఈ ఏడాది జులైలో కేంద్రం ఐజీఎస్టీ కింద 1993 కోట్లు సెటిల్మెంట్ చేయడంతో ఓవరాల్గా నికర జీఎస్టీ మాత్రం గత ఏడాది జులైతో పోలిస్తే ఓవరాల్గా జీఎస్టీ తగ్గింది. బట్ కేంద్రం 1993 కోట్ల ఐజీఎస్టీ కింద సెటిల్మెంట్ చేయడంతో జీఎస్టీ ఆదాయంలో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వృద్ధి నమోదు అయింది. గత ఏడాదితో పోలిస్తే ఐజీఎస్టీ కింద 290 కోట్ల రూపాయలు అదనంగా వచ్చింది అని చెప్పి, దీంతో నికర జీఎస్టీ విలువ 2,930 కోట్ల నుంచి 3,266 కోట్లకు పెరిగింది అని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 4 నెలలు ఆదాయ వృద్ధి మాత్రం ఏం లేదు, 14,954 కోట్లు. అంటే వృద్ధి అయితే ఏమీ లేదు. అంటే ఎలాంటి వృద్ధి లేకుండా స్థిరంగా అంతే ఉంది ఆదాయం అయితే. బేసిక్గా సంపద సృష్టించాల్సిన అవసరం అయితే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగానే ఉంది. సంపద సృష్టి లేనప్పుడు బై డిఫాల్ట్గా అప్పుల మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. అదే జరుగుతుంది. అప్పుల మీద కనీసం కొంతైనా ఉపశమనం కావాలంటే కేంద్రం నుంచి ఎక్కువ గ్రాంట్ రావాలి. ఆ గ్రాంట్లేమో ఎక్కువ వచ్చే కథ పక్కన పెట్టండి, రావాల్సినవి తగ్గిపోతూ ఉన్నాయి.